సరే మీరు చెప్పండి, ఏసీబీలో మీకు అన్యాయం జరిగింది అంటున్నారు. అసలు ఏసీబీలో ఏ విధంగా మీకు అన్యాయం జరిగింది? ఏసీబీ ఒరిజినల్ అయితే కేసు పెట్టడానికి నాతో డిస్ప్రపోర్షనల్ అసెట్స్ అయితే లేవు, ఆదాయానికి మించిన ఆస్తులు లేవు. ఉన్న ఆస్తులు ఏమైనా ఉంటే ఆదాయం లోపడే ఉన్నాయి, ఆదాయం మించిన ఆస్తుల కేసు లేదు. కానీ మనం రిమాండ్ చేయాలి కదా, ఆ రోజుల్లో రిమాండ్ చేయాలంటే ఏం చేయాలంటే ఒక ఫేక్ కేసు సృష్టించాలి. ఇప్పుడు రిమాండ్ అయింది మురళి, రిమాండ్ అయినలో 47 ఐటమ్స్ చూపించారు. ఈ ఐటెం వచ్చేసి 33 ఐటమ్, ఈ 96,04,000 ఉంది. ఇది విల్లా నెంబర్ 6, 96,04,000. దిస్ బిలాంగ్ టు మై ఓన్ బ్రదర్ ఇన్ లా, ఎన్ఆర్ఐ, సిటిజన్ ఆఫ్ అమెరికా, సునీల్ మద్రాల. ఈ పర్చేస్ దిస్ విల్లా, ఈ విల్లాని ఆయన కొన్నాడు లిజెండ్ సైన్స్లో, లిజెండ్ సైన్స్లో కొన్నాడు. ఓకే, దిస్ ఈజ్ ద అగ్రిమెంట్ పర్చేజ్ చేసిన, ఇది అగ్రిమెంట్ కాపీ. అంటే అది ఆ విల్లాని మీ చూపిస్తా, మీరే చెప్పాలి ఎట్లయితుంది అనేది. అంటే ఆయన మీ బినామీ కావచ్చు కదా? బినామీ అంటే అమెరికాలో ఉన్న బినామీ ఇండియాకి వెళ్ళిపోతుంది, అది పైసలు ఎట్లకి వస్తాయి, అక్కడికి వెళ్ళి రావాలి కదా. బినామీ అనేది బిగ్గెస్ట్ యాక్ట్ అది. కొన్నడుగా 96 లక్షలకి అగ్రిమెంట్ చేసుకొని పేమెంట్ ఎన్ఆర్ఐ చెక్స్ తీసుకొని అయినా. ఓకే సార్ చెప్పండి. ఎన్ఆర్ఐ చెక్స్ అంటే పేమెంట్ అనేది అమెరికా వెళ్ళి డైరెక్ట్ లిజెండ్ ఆయనకు పంపారు, వాళ్ళు కూడా ఎవిడెన్స్ ఇచ్చారు, సీఎం గారు కోపడ్డాక. ఇవన్నీ ఎన్ఆర్ఐ చెక్స్, పేమెంట్ ఎక్కడ జరిగింది 96 లక్షలు కానీ పేమెంట్. ఆ ప్రాపర్టీ ఆ పేమెంట్ ముట్టిన తర్వాత లిజెండ్ అయినా కన్ఫర్మేషన్ లెటర్ ఇస్తాడు మళ్ళీ అమెరికాకు. మీకు 1,20,00,000 కొంటే 96,04,000 పే చేశారు, మిగతా అమౌంట్ పే చేయండి అని కన్ఫర్మేషన్ లెటర్ ఇస్తాడు. సరేనా, అసలు కథ మొదలైంది. ఇల్లు రైడ్ చేసినప్పుడు నా ఫోటో ఎత్తుకెళ్ళారు ది గ్రేట్ సంపత్ కుమార్ బృందం, ఓఎస్డి కాంట్రాక్ట్ ఎంప్లాయీ. ఏ కాంట్రాక్ట్ ఎంప్లాయీ సంపత్ కుమార్ అంటే ఆయన ఓఎస్డి యాక్ట్ చేసి ఇంటి ముందరే ప్రెస్ మీట్ పెడతారు. ఆ రోజు ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ రైట్ టు హోల్డ్ ద ప్రెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్. తీసుకెళ్ళి ఏం చేస్తారండి? ఈ ఫోటో తీసుకెళ్ళి అప్లికేషన్ లిజెండ్ ఆఫీస్కి వెళ్ళి తెచ్చారు. చూసుకోండి బ్రదర్, దగ్గరికి కనిపిస్తుందా? లిజెండ్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ తెచ్చారు, ఈ ఫోటో అతికిచ్చారు. ఇక్కడ ఏం రాసిన మురళి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్, ఓఎస్డి సర్వేశ్వర్ రెడ్డి, ఓఎస్డి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్. అంటే నేను 1985 నుండి ఈ రోజు వరకు రిటైర్ అయ్యే వరకు కూడా హైదరాబాద్ సిటీ పోలీసు నేను పనిచేయలేదు. ఓఎస్డి అనే పోస్టు హైదరాబాద్లో లేనే లేదు. డిఎస్ బ్యాంక్లో జిల్లాలకు మాత్రమే ఓఎస్డి ఉంటుంది. ఈ కిందే ఉంది, ఇది లిజెండ్ సైన్స్ మీనే ఉంటే ఈ కింద లిజెండ్ మేరీ గోల్డ్ అని ఉంటుంది, 6 విల్లా నెంబర్ 6. అవును, లిజెండ్ మేరీ గోల్డ్. ఇది లిజెండ్ సైన్స్. ఇది వచ్చేసి కోకపేట ఉంటుంది, ఇది వచ్చేసి లింగంపల్లి ఉంటుంది. ఇది లిజెండ్ వాళ్ళదే, ఇది లిజెండ్ మ్యారీ గోల్డ్. ఓకే, మ్యారీ గోల్డా, ఇది రో హౌసెస్, అది గేటెడ్ కమ్యూనిటీ. మ్యారీ గోల్డ్లో విల్లా నెంబర్ 6 ఎవరిదండి? ఇది ఎవరు? దీపక్ అగర్వాల్. మా బ్రదర్లో ఉన్నది ఎక్కడ? లిజెండ్ సైన్స్లో కోకపేటలో కొన్నాడు. దానికి కానీ పేమెంట్ ఎంత, అమెరికన్ పేమెంట్, ఎన్ఆర్ఐ చెక్ పేమెంట్, కన్ఫర్మేషన్ లెటర్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు 11,000 14 తులాల బంగారానికి 27 లక్షలకు రిమాండ్ చేయలేదు కదా. రిమాండ్ చేయాలంటే ఇది నాదని చూపించు రిమాండ్ ఎట్లా చిరగొట్టి బొంగరాలు ఆడాలి కదా. ఆడాలంటే మనకి బొంగరం కరెంట్ తిప్పలే. ఈ రకంగా మీకు దీపక్ అగర్వాల్ విల్లా 6. అయితే నేను సిటీ పోలీసుని అడిగినా, అయ్యా నేను మీ సిటీలో ఎప్పుడన్నా పనిచేసినా, చేస్తే ఓఎస్డి పోస్ట్ సిటీలో ఉందంటే మీరు దయచేసి సిటీలో పనిచేయలేదు, ఈ వస్తు సిటీలో లేదని ఆర్టీ యాక్ట్లో వచ్చింది. ఓకే, అవునా, ఆర్టీ యాక్ట్లో వచ్చింది. ఇది ఫేక్ సృష్టించి 96,04,000 నాదని. మీరు చెప్పండి, 96,04,000 నావే? నేను పే చేసిన డాక్యుమెంట్ ప్రకారం ఈజీ కమ్స్ అండర్ బినామీ కాదు. మరి అమెరికన్ చెక్ పేమెంటు, ఎన్ఆర్ఐ చెక్ పేమెంటు, అకౌంటబుల్ పేమెంటు అన్నీ ఉండగా అగర్వాల్ తీసుకొని నాకు చెప్తారు, ఫోటో తీసుకొని నా దతికిస్తారు. ఇల్లు వచ్చేసి మా బామ్మది. దిస్ ఈస్ ద స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ సారీ టు స్టేట్ ఆఫ్ అఫేర్. అంటే సంపత్ కుమార్ సృష్టిది, ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటలే నేను, ఇది ఓన్లీ సంపత్ కుమార్ ఆట డ్రామా. సార్ చెప్పండి, ఏసీబీకి మీరు ఇచ్చిన విన్నపం ఏంటి చెప్పండి. ఏసీబీ ఆర్గనైజేషన్కు, ఏసీబీ డైరెక్టర్ గారికి నాకు ఒక ప్రత్యేక విన్నపం. సరే, పుట్టుకతో నేరస్తులు ఎవరు కారు, నేరం చేయాలని తలపు కూడా ఎవరికి ఉండదు, ఫాల్స్ కేసులు మాత్రం పెట్టొద్దంట. అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నా లేవో నాకు తెలియదు, కానీ అప్పుడైతే నా మీద పెట్టింది మాత్రం ఫాల్స్ కేసు. ఇన్ జనరల్ ఐఎమ్ నాట్ టెలింగ్, నా ఒక్కరి గురించి చెప్తున్నా. ఒకటి విజ్ఞప్తి ఏంటంటే, ఈ అట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాపర్టీస్ అనేది చాలా డేంజర్ అండి.
వీళ్ళు చేస్తే తప్పుడు కేసు పిల్లల మీద ప్రభావం చూపుతుంది, ఫ్యామిలీ మీద ప్రభావం చూపుతుంది, బంధువుల మీద ప్రభావం చూపుతుంది. వాళ్ళన్నీ ఆస్తులను తీసుకొచ్చి ఆ రోజులో నువ్వు నమ్మలే మురళి, నేను చార్మినార్ కాడ కూడా చార్మినార్ నాది అంటుంది, పబ్లిక్ గార్డెన్ కొత్త పబ్లిక్ గార్డెన్ నాదే, రవీంద్ర భారతి పోతే రవీంద్ర భారతి నాది. ఇవన్నీ నాయమని అట్రిబ్యూట్ చేస్తుండే ఆ రోజు. ఇట్లా ఉంది ఇది ఫాల్స్ కేసు ఇప్పుడు చూసిన కదా, అట్లా కూడా చేస్తుండే. అందుకొరకు ప్రాపర్టీస్ విషయానికి వస్తే ట్రాన్స్పరెన్సీ ఇన్వెస్టిగేషన్ ఉండాలి. ఇప్పుడు ఏసీబీని బదనాం చేయాలని నాకు కాంటెస్ట్ కాదు, ఆ రోజు నాకు జరిగిన అన్యాయం చూపిస్తున్నా. అది ఏసీబీ డైరెక్టర్ గారికి నాకు విజ్ఞప్తి. ఈ ప్రాపర్టీస్ అనేది బినామీ బంధువులు అనేది మాత్రం సోర్స్ ఆఫ్ బినామీ వెరిఫై చేయండి. బినామీ అనేటోడు బెగ్గర ఉన్నాడా, ఏమైనా ఆర్థికంగా లేనివాడు ఉన్నాడా? అరే సికింద్రాబాద్లో బిచ్చగాడు చనిపోతే 11 లక్షలు దొరికినాయండి, 11,000 నా ఇంట్లో దొరికినాయి, దాంట్లో కేసు ఎట్లా పెడతాడు నువ్వు? అదే అండి వీళ్ళు చేసేది. అందుకొరకు ఏసీబీ డైరెక్టర్ గారు నాకు ప్రత్యేకంగా విజ్ఞప్తి, బినామీలు అనే స్టెప్ చాలా జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే మీరు వేసే ప్రతి స్టెప్ కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది, మీరు వేసే ప్రతి స్టెప్ జీవన విధ్వంసానికి గురి అవుతుంది, మీరు వేసే ప్రతి స్టెప్పు మీరు మోటివ్ మిస్లీడ్ అవుతుంది. కనుక ఈ రిలేటివ్స్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకపోతే, కనెక్టివిటీ లేకపోతే ఆ ప్రాపర్టీస్ని అటాచ్ చేయకండి దయచేసి. ఇప్పటికి 7 సంవత్సరాలు అయిందండి, నా బంధువుల ప్రాపర్టీస్, ఫ్రెండ్స్ ప్రాపర్టీస్ అన్నీ అటాచ్ చేసి రిలీజ్ కావు. ఎవరు చెప్పుకుంటారు చెప్పండి? అందుకొరకు ఒకటే విజ్ఞప్తి, రియల్గా ఉంటే కేసు చేయండి. ఎవరినో ప్లీజ్ చేయడానికి, ఎవరినో సంతృప్తిపరచడానికి ఏసీబీ అనేది స్వతంత్ర బాడీ, ఇండిపెండెంట్ బాడీ, స్వతంత్రంగానే యాక్ట్ చేయండి దయచేసి. ఒక ఇన్స్ట్రుమెంట్గా యాక్ట్ చేయొద్దనే నా కోరిక. ఎవరు టు ప్లీజ్ ద ఆఫీసర్, టు ప్లీజ్ దొంగ, ఎవరినో పొలిటీషియను, వీళ్ళ గురించి మీరు చేయాల్సిన అవసరం లేదని సార్ ఏసీబీకి నాకు ఒకటి అదే విజ్ఞప్తి. తప్పుడు కేసులు పెట్టద్దండి, జీవన విధ్వంసానికి గురి చేయకండి.